మిగతా వారితో పోలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో సంతానలేమి అనేది ఎక్కువగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ల మీద పనిచేయడం, ల్యాప్టాప్లను గంటల తరబడి ఒళ్ళో పెట్టుకుని పనిచేయడం, కదలికలు లేని జీవనశైలి మూలంగా సాఫ్ట్వేర్ జంటల్లో గర్భధారణ అన్నది సమస్యగా మారుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. సాఫ్ట్వేర్ దంపతుల్లో సంతానలేమికి దారితీస్తున్న అంశాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ దంపతుల్లో సంతానలేమికి కారణాలేంటి? ముఖ్యంగా చూసుకుంటా ఉంటే వారి ఉద్యోగాల్లో ఉండే బిజీ టైం స్కెడ్యూల్స్ అండి. హస్బెండ్ నైట్ షిఫ్ట్లో పనిచేస్తే వైఫ్ మార్నింగ్ షిఫ్ట్లో పనిచేయటము, ఇట్లా పనిచేయటం వలన ఏంటంటే వారిద్దరూ ఏకాంతంగా ఉండే టైం తగ్గిపోవటము, నెక్స్ట్ ఏంటంటే తద్వారా నిద్రలేమికి గురయ్యి సాధారణమైన సంసారిక జీవితం మీద ఆసక్తి లేకపోవటం అనేది ప్రధానంగా చూస్తూ ఉంటామండి. రెండోది విషయంకి వస్తే కనుక పూర్ న్యూట్రిషన్ అండి. వీళ్ళకి ఏంటంటే టైం లేక, హోమ్ మేడ్ ఫుడ్ తినలేక, ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ ఫుడ్ తీసుకోవడము, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అవి ఎక్కువగా కెఫినేటెడ్ డ్రింక్స్ తాగటము, కాఫీలు అధికంగా సేవించటము, నెక్స్ట్ ఏంటంటే అందుబాటులో ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకోవటము, ఇట్లాంటివి తీసుకోవటం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోలేకపోతున్నారండి. తర్వాత ఏంటంటే వారి ఉద్యోగ వాతావరణంలో ఏంటంటే టార్గెట్స్ అనేవి ప్రాజెక్టు ఈ పీరియడ్లో ఎండ్ చేయాలనే టార్గెట్స్ ఉండటం వలన విపరీతమైన శ్రమకు లోనవుతున్నాం అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. ఇంకా ఫోర్త్ పాయింట్ విషయంకి వస్తే ఏంటంటే అమ్మాయిల విషయంకి వస్తే వాళ్ళు కెరీర్ పరంగా ఏంటంటే కొంత మ్యారేజ్లు పోస్ట్పోన్ చేయటము, ఫస్ట్ బేబీని పోస్ట్పోన్ చేయటము, ఇట్లాగా అనేది మనం చూస్తూ ఉంటామండి. ఈ సమస్యలన్నీ ప్రధాన కారణాలుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఫిజికల్గా వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకపోయినా కూడా వాళ్ళు పనిచేసే వాతావరణం అంటే టైమింగ్ కానివ్వండి, పూర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం కానీ, నిద్రలేమి, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు నుంచి కూర్చుని పనిచేయటం వల్ల వాళ్ళు ఏంటంటే కొంత ఈ సెడెంటరీ లైఫ్ వల్ల ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది డిజరప్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఓవులేషన్ జరగకపోవటము. పురుషుల్లో చూసుకున్నట్లయితే ఈ స్థూలకాయం వల్ల వారికి కూడా ఏంటంటే సెమెన్ కాన్సన్ట్రేషన్, సెమెన్ పారామీటర్స్ అన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మటోజోవా తగ్గటం అనేది చూస్తూ ఉన్నామండి. సాఫ్ట్వేర్ జంటలు ఇన్ఫెర్టిలిటీని ఎప్పుడు పట్టించుకోవాలి? వీరు కూడానండి సంవత్సరం పాటు ప్రయత్నం చేయాలండి, తప్పదు, ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఏదన్నా లోపాలు ఉన్నప్పుడు ముందుగానే ప్రయత్నం చేయాలండి. ఈ పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ కానీ, పీరియడ్ టైంలో విపరీతమైన పెయిన్ కానీ, ఏదైనా కానీ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, వాళ్ళు కెరీర్ పరంగా బేబీని పోస్ట్పోన్ చేద్దాము అనుకున్నప్పుడు మాత్రము ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒక సలహా అనేది తీసుకోవాలండి. వాళ్ళకున్న బేస్ లైన్ ఇది ఎలా ఉన్నాయి, అమ్మాయి విషయంలో చూస్తే ఏంటంటే ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఒక స్కానింగ్ అనేది చేయించుకోవాలి. మగవారు ఏంటంటే ఒక బేస్ లైన్ సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకుని ఒకవేళ అంతా బాగున్నట్లయితే కనుక వాళ్ళు ఫస్ట్ బేబీని కొంత పోస్ట్పోన్ చేసుకునే అవకాశాన్ని వాళ్ళు తీసుకోవచ్చండి. లేదు అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రము ముందుగానే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం అండి. సాఫ్ట్వేర్ జంటల్లో సంతానలేమికి చికిత్స ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే వారికి అసలు ఫర్టైల్ పీరియడ్ గురించి అవగాహన కల్పిస్తామండి. ఆ టైంలో ఇరువురు కలిసి ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్తామంటే ఓవులేషన్ టైము నెలకు ఒకసారి మాత్రమే ఓవులేషన్ అవుతుంది, ఒక్కరోజు. సో ఆ డే ఆఫ్ ఓవులేషన్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోమని చెప్తాము. కనీసం ఎవ్రీడే కాకపోయినా రోజు విడిచి రోజైనా కలయిక ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోమని చెప్తాం అన్నమాట. సో మెయిన్ ఫర్టైల్ పీరియడ్ మిస్ అవ్వకపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఋతుక్రమం సరిగా రాని స్త్రీలకి ఏంటంటే చక్కటి బ్యాలెన్స్డ్ డైట్, నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలాగా రెగ్యులర్గా ఆఫీస్ వాతావరణంలోనే ఏదైనా కానీ జిమ్ లాంటి ఏర్పాటు చేసుకుని అక్కడే వారు ఎక్సర్సైజ్ కొనసాగించేలాగా ఇట్లాగా, అలాగే స్ట్రెస్ తగ్గించుకునే విధంగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, అలాగే వాళ్ళు ఏంటంటే చిన్న హాబీస్ని డెవలప్ చేసుకోవడము, పెయింటింగ్ ఖాళీ సమయాల్లో, అలాగే మైండ్ డైవర్ట్ చేసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ వల్ల
చాలా ఫ్రీ రాడికల్స్ అవి రిలీజ్ అయ్యి వాటి వల్ల కూడా ఈ గెమిట్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గటం అనేది చూస్తూ ఉంటామండి. సో అవన్నీ కూడా మనకి కొంత రిలాక్సేషన్ మెథడ్స్ ద్వారానే తగ్గుతూ ఉంటుంది ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది బాడీలో. సో అది బ్యాలెన్స్డ్ డైట్, మైక్రోన్యూట్రియంట్స్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ ద్వారానే అందుతాయి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే సిలీనియము, జింకు, నెక్స్ట్ మెగ్నీషియము, వైటమిన్ ఈ, సి ఇవన్నీ రిచ్ ఫుడ్స్ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. ఇవి మన గమిట్ ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్. గమిట్స్ అంటే ఎగ్స్, స్పెర్మటోజోవా. సో వీటి యొక్క క్వాలిటీని పెంచడానికి మనం బ్యాలెన్స్డ్ డైట్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అలాగే రిలాక్సేషన్ మెథడ్స్, మెడిటేషన్ కానీ, హాబీస్ డెవలప్ చేసుకోవడం, ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ కానీ, నెక్స్ట్ పెయింటింగ్స్, మ్యూజిక్ ఏదైనా కానీ ఒక ఫైన్ ఆర్ట్స్ అనేవి డెవలప్ చేసుకుంటే కొంత రిలాక్సేషన్ వచ్చే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతూ ఉంటుందండి. సంతాన సాఫల్యతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ప్రతి 6గురిలోనూ ఒకళ్ళు ఈ సంతానలేమి సమస్య అనే దాంతో బాధపడుతున్నారండి. సో ఏంటంటే ఫస్ట్ బేబీ ప్లానింగ్ అనేది చక్కగా చేసుకోవాలండి. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత 30 years లోపల ఫస్ట్ బేబీ కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే అది చాలా బెస్ట్ అండి. ఒకవేళ సెకండ్ బేబీ కనుక మనకి వెళ్ళదలుచుకుంటే కనుక 30 తర్వాత కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఎక్కువగా పోస్ట్పోన్ చేసుకుని తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కన్నా కూడాను అర్లీగా బేబీని ప్లాన్ చేసుకోవటం మ్యారేజ్ అయిన తర్వాత. ఒకవేళ కెరీర్ పరంగా మీరు ఏమన్నా పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వారి ద్వారా కొన్ని టెస్ట్లు అవి చేసుకుని తద్వారా మీరు ఫస్ట్ బేబీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఆధునిక వైద్యంలో సంతానలేమికి ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ జరగనప్పుడు ఆలస్యం చేయకుండా సాఫ్ట్వేర్ దంపతులు సంతాన సాఫల్యత చికిత్సలు తీసుకోవడం మేలు.